Welcome back to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయచేసి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నవ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు కితకితలు పెట్టకు. దీని ఇంగ్లీష్లో డోంట్ టికిల్ మీ. డోంట్ టికిల్ మీ. ఇక్కడ టికిల్ అంటే కితకితలు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీవు దారిలో కలిసిన వాళ్ళు మా బంధువులు. దీని ఇంగ్లీష్లో ద పర్సన్స్ హూ యూ మెట్ ఆన్ ద వే ఆర్ అవర్ రిలేటివ్స్. ద పర్సన్స్ హూ యూ మెట్ ఆన్ ద వే ఆర్ అవర్ రిలేటివ్స్. నీవు దారిలో కలిసిన వాళ్ళు మా బంధువులు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ తరగతి గదిలో నీ పక్కన ఎవరు కూర్చుంటారు. దీని ఇంగ్లీష్లో హూ సిట్స్ బిసైడ్ యూ ఇన్ ద క్లాస్. హూ సిట్స్ బిసైడ్ యూ ఇన్ ద క్లాస్. తరగతి గదిలో నీ ప్రక్కన ఎవరు కూర్చుంటారు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మా అక్క మా నాన్నలాగా ఉంటుంది. దీని ఇంగ్లీష్లో మై సిస్టర్ టేక్స్ ఆఫ్టర్ మై ఫాదర్. మై సిస్టర్ టేక్స్ ఆఫ్టర్ మై ఫాదర్ అంటే మా అక్క మా నాన్నలాగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను గుర్తుపట్టారా. దీని ఇంగ్లీష్లో డూ యూ రికగ్నైజ్ మీ. డూ యూ రికగ్నైజ్ మీ. మీరు నన్ను గుర్తుపట్టారా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంకా అదే పాఠశాలలో పనిచేస్తున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్. ఐ ఆమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్. నేను ఇంకా అదే పాఠశాలలో పనిచేస్తున్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడుతోంది లోపలికి వెళ్దాం. దీని ఇంగ్లీష్లో లెట్స్ గో ఇన్సైడ్. ఇట్స్ స్టార్టింగ్ టు రెయిన్. లెట్స్ గో ఇన్సైడ్. ఇట్స్ స్టార్టింగ్ టు రెయిన్. ఇక్కడ లెట్స్ గో ఇన్సైడ్ అంటే లోపలికి వెళదాం. ఇట్స్ స్టార్టింగ్ టు రెయిన్ వర్షం పడుతోంది అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారా. దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆస్ట్రేలియా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆస్ట్రేలియా. మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నన్ను అర్థం చేసుకోదు. దీని ఇంగ్లీష్లో షీ డజంట్ అండర్స్టాండ్ మీ. షీ డజంట్ అండర్స్టాండ్ మీ. ఆమె నన్ను అర్థం చేసుకోదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేనేమీ వినదలుచుకోలేదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్. నేనేమీ వినదలుచుకోలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వచ్చే వారం నేను హైదరాబాద్లో ఉంటాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు మడత పెట్టండి. దీని ఇంగ్లీష్లో ఫోల్డ్ ద క్లాత్స్. ఫోల్డ్ ద క్లాత్స్ అంటే బట్టలు మడత పెట్టండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వారికి సహాయపడాల్సి వస్తుంది లేదా సహాయపడాల్సి ఉంటుంది. దీని ఇంగ్లీష్లో యూ విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్. యూ విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్. నువ్వు వారికి సహాయపడాల్సి వస్తుంది లేదా పడాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీ సలహాను మీరే ఉంచుకోండి. దీని ఇంగ్లీష్లో కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. మీ సలహాను మీరే ఉంచుకోండి, మీ దగ్గరే ఉంచుకోండి అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీ విలువైన సలహాకు నా ధన్యవాదాలు. మీ విలువైన సలహాకు ధన్యవాదాలు. దీని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will see you with some other concept. Until then, keep learning, keep practicing and keep supporting me. Have a nice day.